నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రశ్నారావణ్, ఈ ప్రశ్నారావణ్ అరెస్ట్ ఏ విధంగా జరుగుతోంది అనేది మనం దాదాపు కొన్ని రోజుల నుంచి అయితే చూస్తూ ఉన్నాం. దాదాపు 3-4 రోజుల నుంచి ఇతని అరెస్టులు ఏ విధంగా చేస్తున్నారు అనేది చూస్తూనే ఉన్నాం. మొత్తానికైతే ఇప్పుడు 14 రోజులు రిమైండ్‌లోకి అయితే తీసుకోవడం జరిగింది. ఏదైతే గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఏదైతే కేసు పెట్టడం జరిగిందో ఆ కేసు పైన ఇప్పుడు ప్రశ్నారావణ్ అయితే విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అతన్ని మొత్తానికైతే 14 రోజులు రిమాండ్‌కి అయితే పర్మిషన్ ఇచ్చింది కోర్ట్ అయితే. సో అతన్ని ఏదైతే రాజద్రోహం, దేశద్రోహం మీద ఏదైతే కేసు పెట్టారో ఆ కేసు మీద ఇప్పుడు అతన్ని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ముందుగా మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే గనక ఎప్పుడైతే పిఠాపురం పోలీసులు హైదరాబాద్‌కి వచ్చి పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారో అప్పటి నుండి అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. అతను బెయిల్ తెచ్చుకుంటూనే ఉన్నాడు. పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే అతనికి బెయిల్ వచ్చింది. మరికొద్ది క్షణాల్లోనే అరెస్ట్ చేశారు. క్షణాల్లోనే బెయిల్ వచ్చింది. అంటే ఇలా ఒక రోజుకు ఏదో ఒక కేసు పెట్టేసి అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఒక వైపున మనం చూసుకుంటే గనక ఫస్ట్ నుంచి చూస్తే గనక పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు అని చెప్పేసి అతని మీద ముందుగా ఒక కేసు అయితే నమోదవ్వడం జరిగింది. అదే కేసు పైన అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మరో కేసు పెట్టారు. సో ఆ కేసు కూడా శల్పవరం పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ కేసు పెట్టడం జరిగింది. అక్కడకు వాళ్ళ అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా విచారించడం జరిగింది. సో కోర్టు అక్కడ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ కేసు రిమైండ్‌లోకి తీసుకోవడానికి చెల్లించదు అని చెప్పేసి అక్కడ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత మచిలీపట్నం పోలీస్ నియోజకవర్గం పోలీసులు మళ్ళీ అక్కడ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా కోర్టు రిజెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మరోసారి అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఐదోసారి గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఇప్పుడు మొత్తానికైతే 14 రోజులు రిమైండ్‌లోకి తీసుకోవడం జరిగింది. ఇటు పక్కన తీరా చూస్తేనేమో జడ శ్రావణ్ కుమార్ ప్రతిరోజు మీడియా పరంగా ఏదో ఒక రకంగా అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇది కావాలనే చేస్తున్నారు, ఇది కక్షపూరితంగానే చేస్తున్నారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా, ఎందుకింత రాజకీయ కుట్ర, ఎందుకింత అని చెప్పేసి ఇటు పక్కన జడ శ్రావణ్ కుమార్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. కావాలనే ఏదైతే మనకి బెయిల్ రాకుండా కావాలనే చేస్తున్నారు, కావాలనే ఇలాంటి కేసులు పెడుతున్నారు, రాజద్రోహం, దేశద్రోహం కేసులు కావాలనే పెడుతున్నారు అని చెప్పేసి ఇటు పక్కన జడ శ్రావణ్ కుమార్ అయితే మాట్లాడడం జరిగింది. ప్రశ్నారావణ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో తను కూడా ఒక వీడియో అయితే మాట్లాడడం జరిగింది. అది కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. తను కూడా ఏం మాట్లాడింది, ఎలా రియాక్ట్ అయింది, ఎలాంటి కామెంట్ చేసింది అని చెప్పేసి తను కూడా మాట్లాడడం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. అందరికీ నమస్తే అండి. ఏపీ గవర్నమెంట్కి ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకండి ఇంత హెరాస్ చేస్తున్నారు? అవసరమా మీకు? ఒక మనిషి నోటి నుంచి ఒకళ్ళు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఆయన మాట్లాడిందే మా వారు మాట్లాడారు. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. ఇలా కేసుల మీద రోజుకొకటి నాకున్న పసిపిల్ల చాలా బాధపడుతుంది. వాళ్ళ నాన్నగారు కావాలి అనేసి చాలా ఇబ్బంది పడుతుంది. నాకున్న చిన్న పాప చాలా ఇబ్బంది పడుతుంది. తన మొక్కమన్నా చూడండి, లేదా మా కుటుంబ సభ్యులు మేము అందరం ఒకేసారి చచ్చిపోతామండి. ఎందుకంటే నోట్లోంచి ఒక మాట వచ్చిన తర్వాత ఒకళ్ళు మాట్లాడితే తప్పు లేదు, ఇంకొకరు మాట్లాడితే తప్పు అన్నప్పుడు హింస పెడుతున్నారండి. మీరు కేసులు పెట్టట్లేదండి. ఒక కేసు అంటే సరేనండి, ఒక స్టేషన్ అంటే సరేనండి, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి సార్. లేదా చంపేయండి, ఒకసారి చంపేయండి, అయిపోతుంది. ఇక మీరు ప్రశాంతంగా మీరు చేసుకోవచ్చు. మిమ్మల్ని ప్రశ్నించడమే మా వారు చేసిన తప్పు అయితే చంపేయండి. ఆయనతో పాటు మమ్మల్ని చంపేయండి. ఆయన ఒక్కడనే కాదు, ఆయనతో పాటు ఆయన కుటుంబం, నేను, నా కూతురు, మమ్మల్ని కూడా చంపేయండి. ఇంతకు మించి మేమేమీ చెప్పలేమండి. మాఫింగ్ వీడియోస్ ఏంటండి? అలాంటి వీడియోస్ ఎక్కడన్నా పెడతారా అండి? అలాంటి ఎక్కడన్నా ఉంటాయా? తప్పండి, మీరు చేసేది చాలా తప్పు. మాఫింగ్ వీడియోస్ చేయడం అనేది చాలా తప్పు. చూసారు కదా తను కూడా ఏం మాట్లాడింది అనేది. సో అక్కడ ఎందుకు మమ్మల్ని ఇంత టార్చర్ చేస్తూ ఉన్నారు,
ఎందుకింత రాజకీయ కుట్ర? ఒకసారి అరెస్ట్ చేశారు, మళ్ళీ బెయిల్ తెచ్చుకున్నారు, మళ్ళీ అరెస్ట్ చేశారు, మళ్ళీ బెయిల్ తీసుకున్నారు. ఎందుకింత టార్చర్ చూపిస్తున్నారు? ఒక మనిషిని ఎందుకింత విసిగిస్తున్నారు? అని చెప్పేసి తను కూడా ఒక రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో ఏదైనా ఉంటే డైరెక్ట్ పాయింట్‌కొస్తే సరిపోతుంది గదా! అని చెప్పేసి తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను మాట్లాడడం జరిగింది. ఒక పక్కన చూస్తే గనక మనకి ఇప్పుడు వైసీపీ వాళ్ళు గానివ్వండి, వైసీపీ కార్యకర్తలు గానివ్వండి, నేతలు గానివ్వండి, ప్రశ్నారావాన్ని అభిమానించే వాళ్ళు గానివ్వండి. సో వాళ్ళేమంటున్నారనంటే గనక గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ఏం చేశారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కేస్ పెట్టాల్సిందే. పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు మరి ఏం చేశారని చెప్పేసి వాళ్ళు గూడా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకనంటే గనక పవన్ కళ్యాణ్ గూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవి గూడా ఏంటో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఏమని మాట్లాడారు? ఇప్పుడైతే మనం గతంలో చూసాము. తొక్కి పట్టి నార తీస్తా జగన్ అని చెప్పేసి గూడా ఇలాంటి వ్యాఖ్యలు గూడా చేశారు. ఇంకా ఎట్లాంటి వ్యాఖ్యలు చేశాడు ఏంటి అనేది మీరు వీడియోలో చూడొచ్చు. ఆ విజువల్స్‌లో చూడొచ్చు. ఏ రకంగా మాట్లాడాడు ఏంటి అనేదైతే మీరు విజువల్స్‌లో చూడొచ్చు. ఎదవల్లారా, సన్నాసుల్లారా, సవటల్లారా, దద్దమ్మల్లారా, వంట చేత్తో వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా, చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా. ఇటు ఒక పక్కనేమో మనకి ఇప్పుడు నటుడు ప్రకాష్ రాజు కూడా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ కేసుల పైన, ప్రశ్నారావణ్ కేసు పైన, దీని ఇష్యూ పైన అయితే దాదాపు ఇప్పటికే ఒక 2, 3 వీడియోలు అయితే అతని ఇన్‌స్టా ద్వారా, అతని ట్విట్టర్ ద్వారా మనకి పోస్ట్ కూడా చేయడం జరిగింది. ఇక తీరా చూస్తే ఈ ప్రశ్నారావణ్‌ని మొత్తానికైతే 14 రోజులు రిమైండ్‌లోకి అయితే తీసుకోవడం జరిగింది గన్నవరం పోలీస్ స్టేషన్ వాళ్ళు. సో అన్ని కేసులకు సంబంధించి, అన్ని స్టేషన్‌లకి సంబంధించి మొత్తం ఒకే దగ్గర విచారించాలి అని చెప్పేసి ఇప్పుడు కోర్ట్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఈ 14 రోజుల్లో ఎలా మరి ఏం విచారిస్తారు? ఫైనల్‌గా ఏం చేస్తారు? అనేది తొందరలోనే చూడాలి. ఇటు ఒక పక్కన చూసుకుంటే గనక టీడీపీ కార్యకర్తలు గానివ్వండి, ఇప్పుడు కూటమి నేతలు గానివ్వండి, కార్యకర్తలు గానివ్వండి, వాళ్ళ అభిమానులు గానివ్వండి, ప్రశ్నారావణ్ చేసింది ముమ్మాటికి ప్రశ్నారావణ్ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో, ఆ అనుచిత వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే. అతన్ని అరెస్ట్ చేయడంలో తప్పు లేదు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ట్వీట్లు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఆ కామెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్కన వైసీపీ వాళ్ళు గానివ్వండి, ఒక పక్కన జగన్‌ని తిట్టిన వాళ్ళు గానివ్వండి, ఒక పక్కన ఇప్పుడు జడ శ్రావణ్ కుమార్ గానివ్వండి. వీళ్ళేమంటున్నారంటే, అంటే ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? ప్రశ్నిస్తే అరెస్ట్ చేయాల్సిందేనా? ఇక ప్రశ్నించే వ్యక్తులు ఉండకూడదా? మీరైతే ప్రశ్నించొచ్చు. మేము ప్రశ్నిస్తే ఏదో ఒక రకంగా మీరు అరెస్ట్ చేస్తారా? అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మొత్తానికైతే ఇప్పుడు రిమైండ్‌లోకి అయితే తీసుకోవడం జరిగింది 14 రోజులు. మరి ఏం జరుగుతుందనేది ముందు ముందు చూడాలి.